నిన్ను అన్నయ్యని మావయ్య మా ఇంటికొచ్చి ఉండమని చెప్తే ఈ ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యత వదిలిపెట్టి రాను అని నువ్వన్నప్పుడు డబ్బులో పుట్టినా కూడా మా వదినకి గర్వం లేదు అని ఎంతో పొంగిపోయాను. మీనాక్షికి కళ్ళొచ్చే వరకు మనిద్దరం ఒక్కటవ్వకూడదని మా అన్నయ్యతో నువ్వు చెప్తుంటే విని నీ గొప్ప మనసుకి మురిసిపోయాను. మా అమ్మ తర్వాత నీ రాకతో మాకు అమ్మ దొరికిందని సంతోషపడ్డాను. కాని ఇలా పరాయి మగవాడి మీద కన్నేసేంత నీచురాలివని నేనస్సలు ఊహించలేకపోయాను. ఎవరు ఎవరు పరాయి మగాడు? కార్తిక్. నేను ప్రేమించిన కార్తిక్ ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ నువ్వు పెళ్లి చేసుకున్న వాడి మీద నేను మనసు పడలేదని నువ్వు తెలుసుకో మీనాక్షి. నువ్వు కొంచెం ఆపుతావా మీనాక్షి? తన మాటలేం పట్టించుకోకు. తనేదో మన మధ్య గొడవలు పెట్టడానికి నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఏంటండి ఏంటి ఆవిడ చెప్పేది? మన పెళ్లికి ముందే మీరిద్దరూ ప్రేమించుకున్నారా? మాట్లాడరేంటండి? నిజం చెప్పండి. ముందే మీ ఇద్దరి మధ్య ప్రేముందా? నిజం గొంతుకి అడ్డుపడి మాటలు రావడం లేదు మీనాక్షి. తను చెప్పలేడు, నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు విన్న అన్ని మాటలు నేను డైరెక్ట్గా అన్నవి కావు. గతంలో మేమిద్దరం ప్రేమాయణం సాగించినప్పుడు మా మధ్యన జరిగిన సంభాషణకి సంబంధించిన వీడియో. నేను ఎవరిని ప్రేమించానో అని నువ్వు ఆరాటపడి మా ఫ్రెండ్ని ఎంక్వైరీ చేసినవాడు, హోటల్కెళ్ళి ఆరా తీసినవాడు మరెవరో కాదు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన నీ భర్త కార్తిక్. మీనాక్షి నువ్వేడోకు. తను అబద్ధం చెప్తుంది. నువ్వు అవన్నీ ఏమి నమ్మకు ప్లీజ్. నా మాట అబద్ధం అని కొట్టి పారేయగలవు గాని ఈ వీడియోలో కనిపిస్తున్న నిజాన్ని ఎలా అబద్ధం చేస్తావు? నీ కంటి చూపులేదు మీనాక్షి. మీ అన్నయ్యని ఈ వీడియో చూసి చెప్పమను. నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో తెలిసిపోతుంది. సరే, ప్రస్తుతానికి ఈ వీడియోని పక్కన పెడదాం. మీనాక్షి, నువ్వు మాటలైతే వినగలవు కదా, ఆ మాటలెవరివో గుర్తుపట్టగలవు కదా. మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేశాను, విను. చెప్పు రోషిని. ఏం చేస్తున్నావు కార్తీక్? నీ గురించి ఆలోచిస్తున్నాను. నా ప్రేమ దేవత రోషిని గురించి ఊహల్లో తేలిపోతున్నాను. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ రోషిని. ఇప్పుడేమంటావు మీనాక్షి? ఇది కూడా అబద్ధమేనా? మీకు మేమేం అన్యాయం చేశాం? మా జీవితాలు ఎందుకు నాశనం చేశారు? ఎందుకు ఇంత నీచానికి పొడిగట్టారు? మీనాక్షి, అది చాలు. ఇప్పటి వరకు మీరిద్దరు నిజాన్ని కప్పిపుచ్చి ఆడిన నాటకాలు చాలు. మా కుటుంబానికి చేసిన ద్రోహం చాలు. మా నాన్న ఈ సంబంధం వద్దు అని పట్టుపడ్డాడు. మా అన్నయ్య
స్థాయికి సరితూగను చేసుకోను అన్నాడు. నేనే పిచ్చిదాల్లాగా వాళ్ళ నొప్పించి మావయ్య ముసలి కన్నీళ్లు నవ్వి పెళ్లి చేసి మా అన్నయ్య జీవితం నాశనం చేశాను. ఈవిడ గారంటే పరువుకి విలువిచ్చి మా మావయ్యని మోసం చేసి మా అన్నయ్యకి కట్టబెట్టారు. నేను మీకేం అన్యాయం చేశానని నన్ను బతిమిలాడి నా మెళ్ళో తాళి కట్టారు. మీరెవరో తెలియకపోయినా మీకు నా గుండెల్లో కొడి కట్టి దేవుళ్ళ పూజించాను. నాకొక జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడని గొప్పలు చెప్పుకున్నాను. చూపులేని నన్ను మోసం చేయాలని మీకెలా అనిపించింది? ఎందుకు నాకు అన్యాయం చేశారు? చెప్పండి, చెప్పండి. మీనాక్షి, నీకు కళ్ళు పోవడానికి కారణం కూడా కార్తికే. ఆ యాక్సిడెంట్ చేసింది కూడా నీ భర్తే. నోర్ముయ్, నేనేమైనా కావాలని చేశానా? ఆ? నువ్వు బలవంతం చేస్తేనే కదా చేశాను. ఆ యాక్సిడెంట్ మాత్రమే నేను చేశాను. మావయ్య గారిని చంపింది నువ్వే కదా. అంటే మా నాన్నని చంపింది పొద్దునే అన్న నా అనుమానం నిజమే అన్నమాట. యాక్సిడెంట్ చేసింది నా భర్తే అన్న నా ఆలోచన కూడా నిజమే. ఇదంతా నేను తీసుకున్న తొందరపాటునే మళ్ళీ జరిగింది. నేను చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుతాను. జరిగిన దానికి పెట్టిన శిక్ష వేసుకోవాలి. మీనాక్షి, ముట్టుకోకండి. నన్ను ముట్టుకుంటే నా మీద ముట్టే. మీనాక్షి, మీ ఆవిడకి నిజం తెలిసి పొడుచుకొని చచ్చిపోయినట్టు కలగన్నావా కార్తీక్? నేను ఈ వీడియో చూపిస్తే నీ కల నిజమై తీరుతుంది. మీనాక్షితో పాటు నా మొగుడు కూడా పోతాడు. ఐ డోంట్ కేర్. ప్లీజ్ రోషిని, ప్లీజ్ ఈ వీడియో మాత్రం బయటపెట్టదు. వెంటనే డిలీట్ చేయి. హా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సర్లే, ఎంతైనా
నేను ప్రేమించిన వాడివి కదా. అందుకే నీకొక ఆషాఢం సేల్ ఆఫర్ ఇస్తున్నాను. ఇక నుంచి నేను చెప్పినట్టు నా మాట వింటే ఈ వీడియో ఆడియో రికార్డ్స్ ఎవరికి చూపించను, వినిపించను. కాదు అని తోకు జాడిస్తే మాత్రం చేతులారా నీ పెళ్ళాన్ని నువ్వే చంపుకున్నట్టు అవుతుంది. బాగా ఆలోచించుకో. మీనాక్షి, ఇంకా ఆ చీర తగలబడిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? మనకెదురవుతున్న సమస్యల గురించి ఆలోచిస్తున్నానండి. సమస్యలు అనేవి మబ్బులు పట్టిన ఆకాశం లాంటివి మీనాక్షి. ఉరుములా భయపెడుతుంది, మెరుపులా కంగారు పెడుతుంది. అవకాశం ఉంటే పారిపోవడం, లేదంటే అనుభవించడం తప్ప బాధపడి ప్రయోజనం లేదు. నాకొస్తున్న సమస్యలు మెరుపు ఉరుము అయితే తట్టుకోవచ్చండి, కానీ పిడుగులా మీద పడుతున్నాయి. భరించడం కష్టంగా ఉంది. నీ కష్టాన్ని, బాధని నాదిగా చేసుకుని నిన్ను సంతోషంగా ఉంచడానికి తోడుగా నేనున్నాను. అధైర్యపడకు. మీనాక్షి, నువ్వు మళ్ళీ వంట చేయాలంటూ కిచెన్ వైపు వెళ్లకు. ఇందాకే ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో చూసావుగా. నాకు చూపు లేకుండా కాల్ చేసుకున్నానని మీరు కూడా వెక్కిరిస్తున్నారా అండి? మళ్ళీ నీకేం కాకూడదని భయపడుతున్నాను. అయినా నా గురించి నీకు తెలీదా? నేనంత మాట అంటానా? మీరు అనవసరంగా భయపడుతున్నారు, కానీ నాకేమవ్వదండి. చిన్నదిన కూడా ఊళ్ళో లేదు, పెద్దదిన చెయ్యి బాగోలేదు. నేను వంట చేయకపోతే ఎలా మరి? అవసరమైతే బయట నుంచి తెప్పిస్తాను మీనాక్షి. నువ్వు మాత్రం కిచెన్ వైపు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలు చూసి మీరు డ్రైవింగ్ మానుకున్నారా? ఒకసారి పొరపాటున మంట అంటుకుందని ఆడది వంట చేయడం మానుకుంటుందా? నువ్వు ఇలా లాజిక్లు చెప్పినా నేను వినను. పొరపాటున జరిగిందో, ఇంకో కారణం చేత జరిగిందో నాకు తెలీదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఇంకేం ఆలోచించకు మీనాక్షి. గ్యాస్ లీక్ అయి కొంగంటుకున్నప్పుడు పెద్దదిన పట్టీల చప్పుడు వినిపించింది. అంటే పొద్దున కావాలనే చేసిందా ఇదంతా? నాకు తన ప్రేమ విషయం తెలిసినందుకా? అదే నిజమైతే వాడితో వెళ్ళిపోవాలి, కానీ నన్ను చంపాలన్న ఆలోచన ఎందుకు చేసినట్టు? నేను భయపడి వంటగదిలోకి వెళ్లకుండా ఉంటే పనులెలా అవుతాయి? పెద్దదిన కావాలని ఇవన్నీ చేసిందా లేదా అని నేనెలా తెలుసుకోగలుగుతాను? నా దగ్గరున్న వీడియోతో కార్తిక్ని బెదిరించాను. ఇక నుంచి నేను ఆడమన్నట్టే ఆడతాడు.
వదినా, పెద్దదినా, ఏంటి మీనాక్షి? నువ్వేం తినలేదు. నీకోసం పాలు కలుపుదావంటే ఈలోగా చీరకి మంట అంటుకుంది. నువ్వు నాకు తోడుగా పక్కనే ఉంటే పాలు కల్పిస్తాను. వద్దులే మీనాక్షి, ఇందాకి పెద్ద ప్రమాదం తప్పింది. మళ్ళీ ఏమైనా అయిందంటే నీ అన్నయ్య మీ ఆయన కలిసి నా తోలు తీస్తారు. అలాంటిదే ఉండదు పెద్దదినా. నా పక్కనే ప్రమాదం పొంచి ఉన్నా నా భర్త నాకు బహుమతిగా ఇచ్చిన ఆంజనేయ స్వామి నాకు ఏమీ కాకుండా రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఆలోచించుకునేది ఏదీ జరగదు. ఏ ఉద్దేశంతో ఈ మాట అంది? నేను వేసిన ప్లాన్స్ గురించి తెలిసి ఇండైరెక్ట్ గా చెప్తుందా? మీ అన్నయ్య వాళ్ళు తోలు తీస్తారన్నాను కాబట్టి ఆ విషయంలో అంటుందా? వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఆమ్, పద, నువ్వు నాకు తోడుగా ఉండు. రా మీనాక్షి, రా అని చెప్తున్నాను కదా, రా. వదినా, నువ్వు ఇక్కడే ఉండు. నీకు చిటికెల పాలు కల్పిస్తాను. ఆ? నా చెయ్యి నలిగిపోవడం వల్ల నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మీనాక్షి. నాకేం ఇబ్బంది లేదు వదినా. కాకపోతే నా చూపు పోయాక చాలాసార్లు వంట చేశాను, పాలు కాచాను, కాఫీ కూడా పెట్టాను. ఎన్నడూ లేనిది కొత్తగా ఈ రోజే చీరకి మంటెలా అంటుకుందో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవరైనా కావాలని చేశారేమో అనుకుంటే ఆ సమయానికి ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. కావాలని చేయాల్సిన అవసరం మాత్రం ఎవరికుంటుంది మీనాక్షి? నాన్నని చంపిన వాళ్ళకుండొచ్చు కదా. యాక్సిడెంట్ చేసిన వాణ్ణి చూసింది నేనే అనో, నాకు చూపొస్తే ప్రమాదమనో, నన్ను చంపాలన్న ఆలోచన చేసే ప్రమాదం ఉంది కదా పెద్దదినా. ఇది కనుక సిబిఐలో జాయిన్ అయితే నెల తిరగకుండానే సిబిఐ డైరెక్టర్ అయిపోతుంది. మీనాక్షి, ఏంటిది? గాలికి కొంగెగురొచ్చి స్టవ్ మీద పడుంటుంది అంతే. నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నావు. అంతేనంటావా వదినా? అంతే అంతే. ఇదన్ని ప్లాన్స్ నుంచి తప్పించుకుంటుంది. ఇప్పుడు పాలల్లో పంచదారికి బదులు ఉప్పు వేసేలా చేస్తే ఆ హనుమంతుడు ఎలా కాపాడతాడో చూస్తాను. మీనాక్షి, నువ్వు పాలు కాస్తూ ఉండు. ఈలోగా నేను ఒక ఫోన్ మాట్లాడొస్తాను. అలాగే వదినా. మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళిన పెద్దదినా మళ్ళీ ఏంటి ఇలా వస్తుంది? వదినిక్కడేదో చేస్తుంది. వీడు కూడా వచ్చాడు. మీనాక్షి పాలల్లో ఉప్పు కలిపింది కాబట్టి అనుమానించడానికి భలే దొరికింది. రోష్ని, నీ సేనప్ ఎలా ఉంది? ఇంకా నొప్పిగానే ఉందండి. అవును, ఇంతకీ భోజనం చేసావా లేదా? ఇంకా తినలేదండి. నోట్లో ముద్ద పెట్టుకుంటే
వికారంగా అనిపించి సహించట్లేదు. అందుకే మీనాక్షి నా కోసం పాలు కలుపుతుంది. మ్మ్. వదినా ఆ ఇక్కడే ఉన్నాను మీనాక్షి. మీ అన్నయ్య వస్తే మాట్లాడుతున్నాను. సరే ఇదిగో పాలు తీసుకో.